హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. ఈరోజు మనం ఈ వీడియోలో తక్కువ రేట్లో యాక్షన్ కెమెరా ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఇది బాగా తక్కువ రేట్లో యాక్షన్ కెమెరా నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఈరోజు దీన్ని అన్బాక్స్ చేద్దాం. అసలు ఈ కెమెరా ఎలా ఉంటుంది, బిగినర్స్కి అసలు ఈ కెమెరా పనిచేద్దా లేదా, క్వాలిటీ ఎలా ఉంటుంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్లో ఏమైంది చూద్దాం. ఇది ఆల్రెడీ నేను ఒకసారి ఓపెన్ చేసి చూశాను. నేను ముందు ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయడానికి టేప్ వేసాను. ఓకే, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి సెక్యూరిటీగా అయితే ప్యాకింగ్ అయితే వచ్చింది. ఓకే, బయట తీసేద్దాం. ఇదే యాక్షన్ కెమెరా. ఇదంతా సెక్యూరిటీకి ప్యాకింగ్ అయితే బాగా చేశారు. ఓపెన్ చేద్దాం. ఇది అయితే కెమెరా బాక్స్. ఇది ఆల్రెడీ నేను ఒకసారి ఓపెన్ చేశాను. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంతే. బాక్స్ మొత్తం ఓపెన్ చేస్తే కంటెంట్ ఎలా ఉంది. యాక్షన్ కెమెరా అయితే ఇది వాటర్ ప్రూఫ్ ఫ్రేమ్. ఆ ఫ్రేమ్లో ఇచ్చాడు మొత్తం కెమెరాని. ఇంకాసేపు పక్కన పెడదాం, తర్వాత చూద్దాం ఓపెన్ చేయలేంటో అన్నది. ఇందులో అయితే ఛార్జింగ్ కేబుల్, ఒక అడాప్టర్ ఇచ్చారు. ఇవన్నీ కూడా హెల్మెట్ పిన్లు, జాక్లు, ఈ క్లిప్ అనమాట మనం ఎక్కడైనా పెట్టుకోవడానికి, బండి మీద వెళ్ళి గట్ట పెట్టుకోవడానికి. ఇవేమో మన చేతి పెట్టుకుని ప్రైస్ అనమాట. ఇవి మన కెమెరాను రకరకాల యాంగిల్లో బండికి కానీ హెల్మెట్కి కానీ ఫిక్స్ చేసుకోవడానికి సంబంధించినవి. ఇది ప్రొటెక్ట్ కేస్ అనమాట. టీషర్ట్ వాటర్ టీషర్ట్. ఇది మనం హెల్మెట్ పెట్టుకోవడానికి, హెల్మెట్ పెట్టుకోవడానికి ఉపయోగించే ఒక ట్రై అన్నమాట. ఇది క్లీన్ చేసుకోవడం క్లాత్, ఇంకా ఇలాంటివి చాలా ఇచ్చారు. ఇవన్నీ హెల్మెట్కి కానీ బండికి వెళ్ళి పెట్టుకోవడానికి కానీ ఉపయోగపడి. ఇదేమో ఇది ఇంకో కేసు అనమాట. వాటర్ ప్రూఫ్ తీసేస్తే మనం ఎక్కడికైనా ఇల్లు పెట్టుకోవడానికి ఇది దానిపైకి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా విషయానికి వెళ్ళిపోతే మాన్యువల్. ఈ మాన్యువల్ మనకు ఉపయోగం ఉంటుంది. కెమెరాని ఎలా వాడాలి ఏంటన్నది పెద్ద మనకి ఈజీ అనమాట. ఈ మొత్తానికి కెమెరా దగ్గరికి వచ్చేద్దాం. ఇది మొత్తం మీద కెమెరా అయితే ఇదంతా కూడా వాటర్ ప్రూఫ్ సంబంధించిన కేసు అనమాట. ఇది ఇందులో పెట్టేసి మనం వాటర్ ప్రూఫ్ కూడా తీసుకెళ్ళిపోయినా కానీ కెమెరాకి ఏమవుతుంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని ఎలా అని అలా పైకి లేకపోతే సింపుల్గా కేసు అయితే బయటకు వస్తుంది. చూసారుగా కెమెరా ఎలా ఉందో, బాగా చిన్నది. చూడడానికి అయితే బాగానే ఉంది. ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ. ఇక్కడైతే మనకి యూఎస్బి కేబుల్, ఛార్జింగ్ పోర్టు, అలాగే మెమరీ కార్డ్ పోర్టు కూడా ఇచ్చారు. ఇందులో అయితే నేను మెమరీ కార్డ్ వేసాను 64 MB. ఇది కెపాసిటీ 64 MB అనమాట. నేను 64 MB మెమరీ కార్డ్ వేసాను. స్కాన్ ఇస్తుంది. ఇదేమో వైఫైకి సంబంధించిన బటన్స్. ఇది మనం వీడియో రికార్డింగ్ కానీ ఫోటోకి కానీ తీసుకునే ఓకే బటన్ అనమాట. ఇది పవర్ ఆన్ బటన్. ఒకసారి పవర్ ఆన్ చేసి చూద్దాం. అలా ఉంది. పవర్ ఆన్ చేస్తే మొత్తానికి అయితే ఇలా అయితే వచ్చింది. ఆల్రెడీ నేను ఇందులో మెమరీ కార్డ్ వేసాను. ఇక్కడ మనకి డేటు టైం కూడా కావాలంటే మనం సెట్ చేసుకోవచ్చు. ఇదో అంతగా ఆప్షన్స్ ఏం లేవు. ఇదేమో కెమెరా మోడ్. ఇది నేను కెమెరాతో తీసిన ఫోటో. అంత క్వాలిటీగా ఏం లేవు కెమెరా ఫొటోస్. ఇవి అయితే సెట్టింగ్స్ అనమాట. ఇందులో మనకి ఏం కలిపితే సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. ఆడియో మనం రికార్డింగ్ చేస్తున్నప్పుడు మైక్ ఆన్ ఆఫ్ అనమాట. మనం ఒకవేళ వీడియోతో పాటు వాయిస్ కూడా రికార్డింగ్ వెళ్తే దానికి సంబంధించిన మైక్ ఇది. మిగతాన్ని కూడా రికార్డింగ్ ఆప్షన్స్లో గట్రా ఉన్నాయి. మొత్తంగా చెప్పుకోవాలి ఇందులో పెద్ద ఆప్షన్స్ ఏం లేవు. ఏదో అలా ఇవ్వాలని ఇచ్చారంటే. ఇందులో వైడ్ యాంగిల్ కెమెరా ఉందన్నారు, అది కూడా లేదు. పెద్ద ఏమి వైడ్ యాంగిల్ అసలు నాకు కనిపించలేదు. ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఫాలోవర్స్ అయ్యింది. సెట్టింగ్స్ మనం వీడియో సెట్టింగ్స్ ఇందులో ఎంత చేసుకున్న ఒకేలా ఉంటుంది. ఇది మొత్తానికి యాక్షన్ కెమెరా అయితే. ఈ కెమెరాతో తీసిన వీడియోస్, ఫొటోస్ మీకు పెడతాను. క్వాలిటీ ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి. ఇది తక్కువ రేట్లో బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లో. ఇది 2000 రూపాయలు అంతే.
దీనికి సంబంధించిన వీడియోస్, దీంతో తీసిన వీడియోస్ని ఫొటోస్ కూడా నేను మీకు వీడియోలో పెడతాను, ఒకసారి చూడండి అది ఎలా ఉంది ఏంటన్నది. నా ఉద్దేశ ప్రకారం అయితే క్వాలిటీ అసలు అంత మంచిగా ఏమీ లేదు. 2000 రూపాయలకి ఇది కొనొచ్చా అంటే నాకైతే ఏమనిపించలేదు. 16 MP కెమెరా 4K అల్ట్రా హెచ్డి అన్నారు, కానీ 4K వీడియోలో ఏమనిపిస్తలే. వీడియో ఏదో నార్మల్ వీడియోలో ఉంది, అంతకు మించి ఏం లేదు. నా ఉద్దేశ ప్రకారం ఇది కొనాలనుకుంటే బెస్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కెమెరా మీద రివ్యూ మీకు ఎలా అనిపించింది? వీడియో క్వాలిటీ గట్రా చూసారు కదా, వీడియో క్వాలిటీ గట్రా మీకు ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి. అలాగే మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే మంచిది యాక్షన్ కెమెరా కొనుక్కోండి, క్వాలిటీ గట్రా బాగుంటుంది. ఇందులో తక్కువ రేటుకి వస్తుంది కదా, బిజినెస్ వస్తుంది కదా అని మనం కొనుక్కున్నా కానీ క్వాలిటీ అంతగా బాగుంటలేదు. ఇందులో తీసి వీడియోస్ మనం పెట్టినా కానీ మనకి సాటిస్ఫై అవ్వం. ఆ వీడియో మనం చూసినట్టే మనకి నచ్చకపోతే మనం వ్యూవర్స్ ఏం చూస్తారు చెప్పండి, ఆ వీడియో అంత బాగోలేదు అన్నమాట. మంచి కెమెరా కొనుక్కోని కొద్దిగా ఎక్కువ రేట్ అయినా కదా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.